యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. చూసారా, ఒక్క సంపాదన ఏంటది? యేసును సంపాదించుకుంటే అది జీవము. ఏ సంపాదన కూడా మన ప్రాణము కాదు, అది జీవము కాదు. మన ప్రాణమునకు ప్రతిగా ప్రాణం ఇచ్చిన వాడు ఉన్నాడు. నా ప్రాణమునకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చిన వాడు ఉన్నాడు. అది నాకు జీవము. అది సంపాదించుకోవాలి. 14వ అధ్యాయము 6వ వచనములో యోహాను సువార్తలో ఏమంటాడంటే, నేనే జీవము, నేనే మార్గమును ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఏం సంపాదించుకున్నాము? యేసయ్యని సంపాదించుకోనలేకపోతే ఒకడు లోకమంతా సంపాదించుకున్నా తన ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇయ్యలేడు. తన దగ్గర ఉన్నది ఏది ఇయ్యలేడు. ఒక ధనవంతుడు, అధిక ధనవంతుడు, నాకు 4 ఏరోప్లేన్స్ ఉన్నాయి డాక్టర్, మీకు ఏరోప్లేన్స్ కూడా మీకే ఇచ్చేస్తా, నన్ను బ్రతికించండి అంటే లాభం లేదు. నీ ప్లేన్స్ కాదు, నీ గోల్డ్ కాదు, నీ సంపాదన కాదు, నీ జ్ఞానం కాదు, నువ్వు ఏమేమి మరి కూడబెట్టుకున్నావు, ఏదీ నీ ప్రాణానికి ప్రతిగా రానే రాదు అన్నాడు.